సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సోరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సియామున. ఇందాక వసురేత ముందు నామం నుంచి కూడా లెక్క కడితే ఇదంతా కృష్ణావతారం అన్నాడు పరాశర భట్టర్. అలా కనబడుతుంది కూడా వరుసగా మీరు గమనించండి. సద్గతి, సత్పురుషులకు గతి అయినవాడు. సద్గతి, సత్పురుషులకు గతి అయినటువంటి వాడు. అవతారాల్లో అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళారా? ఆయన గుర్తించిన వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ? ఆ కాలంలో కూడా భగవంతుడు 10 మంది చెప్పినా అనే దుర్యోధనాదులు లాంటి వాళ్ళు లేరు, ఉంటారు. కంసుడు లేడు, ఉంటారు. కానీ పాండవులు లేరు, భీష్ముడు లేడు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి. అలా కొందరు సత్పురుషులు కనుక వాళ్ళకి గతి అయినవాడు. గతి అంటే ఆశ్రయం, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు. ఇక సత్ గతి అంటే సత్ ఎవరికున్నదో వారికి గతి. సత్ అంటే అర్థం ఏంటి? అస్థి, ఉండుట. భగవంతుడు ఉన్నాడు అనుకుంటేనే కదా సాధన. ఒక ఆయన ఎలాగే రిటైర్ అయిన కనుక రోజు విష్ణు సహస్రం చదువుతున్నాను అన్నాడు. ఇక్కడ ఏంటి రిటైర్ అయ్యని చదువుతున్నావా? నీకు భగవంతుడి నమ్మకం లేదుట. నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంటేనే కదా చదువుతాడు, లేకపోతే చదువుతాడండి? నమ్మకం లేదు కానీ చదివితే పుణ్యం వస్తుందన్నారు. ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, వస్తే రానియండి అన్నట్ట. ఏం మనిషి అండి, ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కనుక సత్ అంటే అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు అని తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది. ఇక్కడ అస్థి బ్రహ్మ, బ్రహ్మం అనేది ఉంది అని ఎవడు అనుకుంటున్నాడో వాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ముక్తి పొందుతున్నాడు. కానీ ముందు ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఉంది అనుకోవడమే కదా. కానీ ఉంది అనుకున్నవాడు ఆస్తికుడు, లేదనుకునేవాడు నాస్తికుడు. అంతే. ఇక్కడ ఉందనుకుంటే సాధన. అమెరికా ఉందనుకుంటేనే పాస్పోర్టు, వీసా, ట్రైలు, ఫ్లైట్ ఎక్కుతాం. ఉందో లేదో తెలియదండి అంటే ఫోటోలు చూశానంటే అమెరికా ఫోటో అయినా ఎవడు నమ్మమన్నాడు అన్నాడు వీడు. వాడికి అమెరికా ఫోటో చూపించండి, అమెరికా కదా బొంబాయి అంటాడు వాడు. వాడికి ఎలా చెప్తారు చెప్పండి? ఇక్కడ అమెరికా ఉందని నమ్మకం ఉంటేనే కదా ఇవన్నీ తీసుకున్నాం. ఎందుకు? నీకు ఇంకా అమెరికా అనుభవానికి రాలేదు. అరే ప్రపంచంలోనే ఉన్న ఒక దేశం అనుభవానికి రాకపోయినా ఉందని నమ్మకంతో ఎలా చేసుకుంటున్నావో పరమాత్మ కూడా ఉన్నాడని నమ్మకంతోనే సాధన చేస్తే పొందుతావు అని. అస్థి అనే భావం కలిగిన సత్ ఎవరున్నారో వాళ్ళ గతి అనేవాడు సద్గతి. అంతేకాదు, ఎవడైనా సద్గతులు కావాలనుకుంటాడు, దుర్గతులు కావాలనుకుంటాడండి. ఉత్తమమైన గతి, మంచి గతి అంటే మంచి స్థితి. ఇది పైలోకానికి వెళ్తేనే కాదు, ఇక్కడ కూడా సద్గతి కావాలి. అలాంటి ఉత్కృష్టమైన స్థితిగా ఉన్నవాడు భగవంతుడు, సద్గతి. అందుకే విష్ణుపురాణంలో మాట ఉన్నది, సతాం సంతోషమధికం ప్రశమం చండమారుత. భగవానుడు ఎలాంటి వాడంటే సత్పురుషులకు అధిక సంతోషాన్ని కలిగిస్తాడు, దుర్మార్గుడికి చండమారుతంలో ఉంటాడు, ఎగరగొడతాడు వాళ్ళని. అందుకే సద్గతి, సత్కృతి. సద్గతి అయిన వాడు చేసే ప్రతి పని కూడా సత్తే అంటే మంచి పనులు చేసేవాడు, గొప్ప కార్యములు చేయువాడు. మరి అవతారాలన్నీ అంతే కదండి. కృష్ణావతారం కూడా అంతే. అందరికీ సద్గత అయిన ఎంతమంది ఆశ్రయించారండి. మరి ఆయన కూడా భూమి మీదకి వచ్చాడు కదా మనలాగే. అంటే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తాడు. ఒక సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్నవి. ఒక పెద్ద కెరటం వచ్చి ఈ కెరటాలని తనలోకి లాగేసుకుందిట. జీవులని చిన్న కెరటాలని అవతారం అనే పెద్ద కెరటం వచ్చి తనలోకి తీసుకెడుతుందని చెప్పాడు. ఏం అద్భుతంగా చెప్పాడు, రమ్యమైన మాట. అందుకే చేసినవన్నీ మంచి పనులే, మంచి కలిగించడానికి అవతరిస్తాడు. అందుకే సత్కృతి, సత్తా తర్వాతి మాట.